వేదికపై ఉన్న పెద్దలు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు బీర్ల ఐలయ్య గారికి, వేదికపై ఉన్న పెద్దలు చింతల రామచంద్రన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలు ప్రేమ్ సింగ్ రాథోర్ గారికి, నా యువ మిత్రులైనటువంటి దీపక్ భాయ్ గారికి, భరత్ భాయ్ గారికి, అదేవిధంగా రైల్వే జిఎం జైన్ గారికి, మరి కార్పొరేటర్స్కి, రైల్వే ఆఫీషియల్స్కి, మరి ఇక్కడికి వచ్చేసిన మీరందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని మనమందరం కూడా ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం బేగంపేట్ రీడెవలప్మెంట్, రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ని మనం అందరం ఇనాగ్రేట్ చేసుకుంటున్నామంటే ఒక కొత్త తర ఆలోచనతోని మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రివర్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి భారతదేశంలో ఎన్నో రైల్వే స్టేషన్ని రీడెవలప్మెంట్ చేసుకుంటున్న సమయంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం 3 రైల్వే స్టేషన్లు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గర్వపడే విధంగా ఈరోజు బేగంపేట్లో ఉన్న రైల్వే స్టేషన్లో ప్రతి ఒక్క స్టాఫ్ కూడా మహిళా సోదరమని ఉందంటే అది నిజంగా కూడా మనమందరం కూడా తెలంగాణ వాసులందరం కూడా గౌరవపడాల్సిందని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. ఒకవైపు ఉమెన్ ఎంపవర్మెంట్తోని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మహిళలకు వాళ్ళకు కూడా ఒక హక్కు కల్పించాలని అన్ని రంగాలలో ఈరోజు మనం చూసినట్లయితే మహిళలకు అన్ని రంగాలలో ప్రియారిటీ ఇస్తున్నప్పుడు ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా మన బేగంపేట్ రైల్వే స్టేషన్లో మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూడగలుగుతున్నాము. మరి ముఖ్యంగా పెద్దలు కిషన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు. వారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేస్తూ కేవలం నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో అన్ని చోట్లలో కూడా డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొన్నటికి మొన్న మనం చూసినాం, అంబర్పేట్ నియోజకవర్గంలో పెద్దలు నితిన్ గడ్కరీ గారితో ఒక రోడ్ రవాణా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారితో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాలలో కేంద్రంలో ఉన్న అన్ని మంత్రులను కలుసుకుంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆ సమయంలో కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారు నాయకత్వంలో అనేక సందర్భాలలో కూడా కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉంది రాష్ట్రంలో అన్ని విధాలుగా కేంద్ర సహకారం ఉంటుందని. మరి మరొకసారి ఈ యొక్క రైల్వే స్టేషన్ని రీడెవలప్మెంట్ చేసినందుకు, ఎందుకంటే బేగంపేట్ రైల్వే స్టేషన్ ఒకవైపు నాంపల్లి రైల్వే స్టేషన్ ఉంది, మరోవైపు కాచిగూడ రైల్వే స్టేషన్ ఉంది, మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. కానీ హైదరాబాద్ నడిబొడ్డన హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో ఏదైనా స్టేషన్ ఉందంటే అది బేగంపేట్ రైల్వే స్టేషన్ అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరి ఈ యొక్క రైల్వే స్టేషన్ని రీడెవలప్మెంట్ చేసి మళ్ళీ ప్రజలకు అంకితం చేసినందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని దయచేసి ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం.